హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మటన్ బిర్యానీ తయారు చేస్తున్నానండి. వీడియో పూర్తిగా చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ మై ఛానల్. నేనైతే మటన్ బిర్యానీ చేస్తున్నాను ఈరోజు. ముందుగా ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాను. ఒక గిన్నెలో ఆయిల్ పోసి ఆ ఉల్లిగడ్డను వేయిస్తున్నానండి. బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించాలండి. ఆయిల్లో మొత్తం ఒకటిసారి ఉల్లిగడ్డ వేయించుకుంటున్నాను. గోధుమ కలర్ వచ్చిన తర్వాత దీంట్లో నుండి తీసేసి పక్కకు పెట్టుకుంటాను. మరి ఉల్లిగడ్డ అయితే కటింగ్ అయిపోయింది అండ్ వేయించడం అయిపోయింది. తర్వాత కొత్తిమీర, పుదీనా రెండు కలిపి సన్నగా కట్ చేసుకున్నాను. నిమ్మకాయలు కూడా కటింగ్ చేసుకున్నాను. తర్వాత మటన్ కడిగేసుకొని పెట్టుకున్నాను గిన్నెలు గంపలోకి వేసి. దీని తర్వాత బియ్యం, బాస్మతి బియ్యం అండి, 60 కేజీల బియ్యం, 80 కేజీల మటన్. 2 గిన్నెలలో బాస్మతి బియ్యం కడుగుకుంటున్నాను. బాస్మతి బియ్యం బిర్యానీ చాలా టేస్టీగా వస్తుందండి. 3 సార్లు కడిగేసి పక్కకు పెట్టేస్తాను బియ్యాన్ని. తర్వాత నిమ్మకాయలు కటింగ్ చేసుకొని పెట్టుకున్నాను కదా, వాటి రసం తీస్తున్నాను. సగం బకెట్ వరకు నిమ్మకాయ రసం తీస్తున్నానండి. నాకు కావాల్సినంత వాడుకుంటాను. నిమ్మకాయ రసం తీసిన తర్వాత దీన్ని పక్కకు పెట్టేసుకుంటాను. పని వల్ల మొత్తం వీడియో పూర్తిగా తీయలేకపోతున్నాను. నెక్స్ట్ వీడియోలో పూర్తి వీడియో ముందుగా మనం కడుక్కున్న మటన్ గంపల్ని తీసి 2 గుండీలలోకి వేసుకున్నానండి. పెద్ద గుండీలలోకి వేసుకొని వీటిలో ఉన్న వాటర్ తీసేస్తున్నాను. వాటర్ మొత్తం అయిపోయిన తర్వాత దీంట్లో మెటీరియల్ కలుపుకుంటాను. ఈ మెటీరియల్ తీసేటప్పుడు వీడియో తీయలేకపోయానండి. మొత్తం నెక్స్ట్ వీడియోలో కలిపేటప్పుడు కూడా ఏమేమి పడతాయి మెటీరియల్ అందులో చూపిస్తాను, తప్పగా చూడండి. ఆ మెటీరియల్ అయితే మొత్తం వేసేసాను, దాంట్లో రెండిట్లలో వేసేసాను. కలిపేసుకొని మొత్తం మెటీరియల్ కలిసేలా బాగా కలుపుకుంటాను. కలుపుకున్న తర్వాత మొత్తం 1 గంట వరకు అలాగే ఉంచేసాను. ఇప్పుడైతే బియ్యం వండుకుంటున్నానండి. అంతకుముందే రెడీ చేశాను బియ్యం ఉడకబెట్టడానికి. నీళ్ళు వేడైన తర్వాత బియ్యం తెచ్చి ఇందులో వేసేసాను. మొత్తం మంచిగా కలిసిపోయిందండి, మెటీరియల్తో సహా కలిసిపోయింది. 1 గంట సేపు అయితే బాగా నానిందండి. ఇప్పుడు బాగా టేస్ట్ వచ్చేస్తుంది మటన్ బిర్యానీకి అయితే. ఇప్పుడైతే ఉడకబెడుతున్న బియ్యం తీసుకొని వచ్చి దీంట్లో వేసేయాలండి. బిర్యానీ మాత్రం పూర్తిగా ఉడికియడం కాదు, పూర్తిగా అయితే ఉడికేయట్లేనండి, 60% ఉడకబెడతానండి. చూడండి ఎంత మంచిగా కలిసిందండి. మటన్ మొత్తం కలిసిపోయిందండి మెటీరియల్తో సహా. ఈరోజైతే మంచిగా టేస్ట్ వచ్చేస్తుందండి మటన్ బిర్యానీ. ఇంకా ఉడికిచ్చిన బియ్యం దీంట్లో తెచ్చి వేసేస్తానండి. 60% ఉడికించాను. ఈ వాటర్ నుండి అయితే తీస్తున్నాను. వాటర్ నుండి తీసి గంపలోకి వేసేస్తానండి. మొత్తం 30 కేజీలు ఉండి ఇందులో వేసానండి. 60 కేజీలు కడుక్కొని పెట్టాను కదండి, పక్కకు ఇంకో 30 కేజీలు ఉన్నాయండి. మళ్ళీ ఇంకోసారి అది వండేసి అందులో వేసేస్తానండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి 30 కేజీలు అయితే వండుతున్నానండి. ఒక గిన్నెకేసి రెడీ చేస్తానండి. తర్వాత ఇంకో 30 కేజీలు అన్నం వండేసి ఇంకో దాంట్లో రెడీ చేస్తాను. పెద్ద గిన్నె తీసుకున్నానండి మటన్ బిర్యానీ తయారు చేయడానికి. 70 కేజీల గిన్నె తీసుకున్నానండి. ఎందుకంటే 30 కేజీల వరకు రైస్ ఉంది కాబట్టి పెద్దది తీసుకోవాల్సి వచ్చిందండి. ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఇంకా చాలా వీడియోలు తీస్తుంటానండి. చాలా సార్లు వంట దగ్గర అయితే వీడియో తీయడానికి టైం కూడా దొరకదండి. ఈరోజు ఎలాగైనా వీడియో తీయాలని ట్రై చేశానండి. కానీ సగం వీడియో వరకు అయితే మిస్ చేశానండి. నెక్స్ట్ వీడియోలో పూర్తి వీడియో తీసి చూపిస్తానండి. ఇంకా బాగా క్లియర్గా మీకు అర్థమయ్యేలా చూపిస్తానండి వీడియో. ఇది నా మొదటి వీడియో అండి, అందుకనే నాకు ఎలా తీయాలో అర్థం కాలేదండి. ఇంతవరకు అయితే తీయగలిగానండి. నెక్స్ట్ వీడియోలో పూర్తిగా చూపిస్తా వీడియో తీసి. మీకు అందరికి నచ్చినట్లుగా ఉంటుందండి వీడియో మాత్రం. ఇప్పుడైతే బియ్యం అయితే వేయడం అయిపోతానికి వచ్చిందండి. ఇందులో బియ్యం మొత్తం వేసేసినామండి. బియ్యం వేసేసిన తర్వాత ఒక లెవెల్గా అనుకున్నానండి. పూర్తిగా బియ్యాన్ని అయితే వేసేసామండి. 30 కేజీల బియ్యం మొత్తం తీసి వేసేసామండి. ఒక లెవెల్గా చేసేస్తున్నామండి. దీని తర్వాత పైనుంచి కలర్ వేసుకుంటామండి. కలరు, కొత్తిమీర, పుదీనా, ఆయిల్ దీనికి యాడ్ చేసుకుంటానండి. మొత్తం పైనుంచి వేసుకుంటానండి.
నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకున్నానండి. కొత్తిమీర పుదీనా తలుపుతున్నానండి పైనుంచి. దీని గిన్నెకి చుట్టూ పైనగా మొత్తం పిండి పెట్టేసండి, మూత పెట్టేసి మళ్ళీ కింద నుంచి మంట పెట్టేస్తానండి. బిర్యానీ రెడీ అయిపోతుందండి.